మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకే వేదిక పైన ఇద్దరు మేధావులు, ఇద్దరు యోధులే. ఒక ఆయన అభినవ దేశ ప్రధానిగా కీర్తించబడుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇంకొక అతను దేశ ప్రధాని మోదీ గారి మన్ననలు పొంది ఈయన పవన్ కాదు తుఫాన్ అని కీర్తించబడుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎక్కడ ఈ వేదిక, ఎక్కడ కలవబోతున్నారు, ఏ రోజు జరగబోతుంది అనేది అందరికి కూడా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉన్నారు దేశం మొత్తం. ఎందుకంటే ఒకవైపు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని 100 కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా నేనున్నానని గలమెత్తిన ఒకే ఒక వ్యక్తి, రాజకీయాలతో పక్కన పెట్టి హిందువుల కోసం, హిందువుల పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. అదే పవన్ కళ్యాణ్ గారు దేశం మొత్తం, సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియన్ కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నది. ఎట్లా వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద ఎక్కడ కలవబోతున్నారని ఒక్కసారి మూలాల్లోకి వెళ్తే కనుక తమిళనాడులో మదురై సమీపంలో మొన్న ఈ మధ్య వాళ్ళ అబ్బాయితో పాటు మనం చూసాం. తమిళనాడులో అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించింది, మురుగన్ దేవాలయాలు దర్శించింది. అదే సమయంలో తిరుపరకుండ్రం అంటే అది మురుగన్ దేవాలయానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం మదురై దగ్గర. అక్కడ ఏంటంటే అది ఎప్పటి నుంచో చారిత్రక నేపథ్యం ఉన్న మురుగన్ టెంపుల్స్ ఉంటే అక్కడ జంతు బలులు, మాంసాహారం ఎక్కువగా ఇచ్చేస్తున్నారనే ఉద్దేశంతో ఒక ఉద్యమమే స్టార్ట్ అయింది మనకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ ఉంటే దీన్ని తమిళనాడు ప్రభుత్వానికి వాళ్ళు హిందూ సనాతన సాంప్రదాయం, మురుగన్ యొక్క ఆవశ్యకత, ఆ టెంపుల్ అది ప్రపంచానికి తెలియజేయటం కోసం ఆ యొక్క యాజమాన్యం మొత్తం కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని ఒక మీటింగ్ పెట్టుకుంటామని కాల్ఫర్ చేస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. మనం చూస్తున్నాం తమిళనాడులో ఏంటంటే ఒక ద్రవిడిజం భావంతో వాళ్ళు మేమే అనే ఇదిలో వాళ్ళు ఉంటారు, మేము పర్మిషన్ ఇవ్వమన్నారు. కానీ అదే సమయంలో కోర్టుకు వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు, విజయం సాధించారు. ఎందుకంటే ఈ నెల 22 జూన్ 22వ తారీఖున 5 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ మదురై దగ్గర ఇది ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఆల్రెడీ ట్విట్టర్లో కూడా, ఎందుకంటే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మార్చిన తర్వాత నయనార్ నాగేంద్రన్ వచ్చాడు, ఆయన ట్విట్టర్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క 5 లక్షల మంది జరిగే ఈ యొక్క మురుగన్ ప్రసిద్ధి తెలియజేస్తే చారిత్రాత్మక సభకి యోగి ఆదిత్యనాథ్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ముఖ్య అతిథులుగా రాబోతున్నారని చెప్పేసి ట్విట్టర్లో ఆయన పెట్టడం దేశవ్యాప్తంగా చర్చకి దారితీసింది. చూసారా, ఇప్పుడు వరకు ఎక్కడ గెలవని వ్యక్తి పవన్ కళ్యాణ్, ఎక్కడ గెలవడు, అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. కట్ చేస్తే 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాలను మార్చాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చడమే కాదు, చెప్పి మార్చాడు, వైసీపీని గద్దెదించాడు. అదేవిధంగా సెంట్రల్లో మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి కూడా కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ పోషించాడు. అతని భావజాలం, అతని యొక్క ఇది అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు యోగి, ఒకవైపు పవన్, వీళ్ళిద్దరూ ఒకే భావజాలం, ఒకే దేశం, ఒకే ఇది వీళ్ళిద్దరి యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ గారు తన కుటుంబాన్నే పక్కన పెట్టి ఈ దేశం కోసం పరితపించే వ్యక్తి, అతి చిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తి, అనేక రకాలుగా ఆయన్ని బాధ పెట్టిన సంఘటనలు మనం చూస్తాం. ఈరోజు యూపీ రౌడీయిజం, గూండాయిజం అన్నీ కూడా పోయి సస్యశ్యామలంగా ఈ దేశానికి ముందుకెళ్తుందంటే యూపీ. ఎందుకంటే మినీ ఇండియా, ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, మినీ ఇండియాగా రూపాంతరం చెందిన యూపీని మంచి మార్కులు తీసుకెళ్తారు యోగి ఆదిత్యనాథ్ గారు. తమిళనాడులో ఎంటర్ అవుతున్న తలికే ఒక్కసారిగా అందరూ కూడా కొంతమంది ఆపోజిట్ వర్గాలు ఉలిక్కి పడుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభకు హాజరవటం ఒక చారిత్రాత్మకమైన ఇదిగా మనం చూడొచ్చు అనమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.